శంకర్ సలహా మేరకు 'గేమ్ చేంజర్'లో నటించా. ఆయన విజన్ ఉన్న డైరెక్టర్. రామ్ చరణ్ అద్భుతమైన నటుడు. ఐఏఎస్‌గా హుందాగా కనిపిస్తారు. ఆయన పోషించిన మరో పాత్ర అప్పన్న జీవితాంతం గుర్తుండేలా ఉంటుందని తెలిపాడు. దిల్‌రాజు సెట్స్‌కి వచ్చి అన్ని క్రాఫ్టులను పరిశీలిస్తారు. ఏమైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తారు. కథల ఎంపికలో ఆయనకు పట్టుంది. ముక్కుసూటిగా మాట్లాడతారు. ఈ సినిమా బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు. 'జరగండి' పాట చిత్రీకరణకే కోట్లు ఖర్చు పెట్టారు. వెండి తెరపై ఆ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. ఆ ఒక్క గీతానికే టికెట్ డబ్బులు సరిపోతాయని చెప్పాడు. దాంతో అంచనాలు భారీగా పెరిగాయి. చరణ్ ఈ సినిమాలో తండ్రి కొడుకుల పాత్రల్లో నటించాడు. జనవరి 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల వచ్చిన ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. చరణ్ తాజాగా 'గేమ్ చేంజర్' అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీకి గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కియారా అద్వానీ ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా నటించింది. అంజలి ఈ మూవీలో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా, ఈ మూవీలో ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, వెన్నెల కిషోర్, నవీన్ చంద్ర, జయరాం ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీని ఈ సంవత్సరం జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన 4 సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 5వ సాంగ్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట అప్పన్న పాత్రలో నటించిన రామ్ చరణ్ మీద ఉంటుందట. సినిమా విడుదలకు ముందు ఈ సాంగ్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఇక రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. దానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇక చాలా రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన 4 లిరికల్ వీడియో సాంగ్స్‌ను విడుదల చేశారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను మూవీ బృందం వారు తాజాగా పూర్తి చేశారు. ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుండి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఆ విషయాన్ని కూడా మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇక రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. దానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.